హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మేము మందు కొట్టేది ఉంది ఫ్రెండ్, మందు కొట్టాలా. అయిందా? రెడీ చేసినావా? పదం మందు తెస్తుందా ఫస్ట్. ఇలా ఇంకా మందు ఎన్ని ట్యాంకులు అవుతాయి? 2 ట్యాంకులు అవుతాయి. 2 ట్యాంకులు పని ఇలా కొట్టి 2 ట్యాంకులు ముందు కొట్టాలా, మళ్ళీ కలప తీయాలా మిరపలోన, మళ్ళీ ఇక్కడే ఒక చెట్లలోన కనిక చేయాలా, మిషన్ కొట్టాలా, పని దెండుగుంది తీయాలా, దబదబా చేసుకున్నాల పని. బాగా మంచి మందులు బాగా ముడితిడి చెక్కొట్టు, అంతా ముడితొచ్చింది. అది ఆర్గానికా? ఇది ఆర్గానిక్. దాని పేరేమి? ఇదే ఇది మామూలుగా దీని పేరు విల్కా. తెలుసా? బాగా బాగా పోయేకన్నమాట. పురుగు పోయేకి. అదొక పనే కాదు, ఇవాళ పని దెండుగుంది, చేయాలి అంతా, పని అంతా చేయాల. ఓనర్లు ఒకసారి అంటారు రేపు, వాళ్ళు వచ్చి తలకే పని అంతా కనిక చేసుకుంటే వీడియో తీసావు మరి వాళ్ళని ఎట్లా తీస్తాం? వాళ్ళని మన వరకు మన వీడియోలో మన వరకే ఉండాలి, వాళ్ళ వరకు బొరాదు. వాళ్ళని ఎట్లా తీస్తావు వీడియోలు? వాళ్ళవి తీయండి అంటే తీసేస్తే వస్తుంది. కారు వచ్చా, మళ్ళీ ఇంకోటి ఇచ్చా, వచ్చి అదే కారే తిప్పుకొని వచ్చినాం. మరి నాకేమో డౌటే, సార్గినేమో. మన సార్ కారు తెల్లది. ఈ అతుకు మేడం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముని కారు ఉంటుంది అది. మళ్ళీ తిప్పుకొని పోయేదిగా. ఎందుకు ఈడీడే తిప్పుతున్నారు కార్ని? నేర్చుకుంటున్నారు ఎవరన్నా? దూరం పెట్టి ఆ కుక్కర్ నోరు పెట్టి కొద్దిగా పక్కగా పెట్టి తీసి ముచ్చు. మిషన్ ఒకటే బాగుందంటే మిషన్ కొట్టి బీన్స్ వేస్తుంటే మిషన్ బాగాలేదు. సోమవారం సార్ చేయించుకొత్తరానే కదా సార్, సోమవారం పోయి సార్ చేయించుకొని వస్తాం. బాగా ఫుల్ కొట్టు, ముడతది ఎందుకు వచ్చింది. మొత్తం అదంతా దోమ అంతా ఎగిరిపోలే, ఇంకా గడ్డి ఏం లేదు, కన్నికి తీసేసినాము. బాగున్నాయి. ఇంకా 2 సార్లు ఉంది కలుపు తీసేది, 2 సార్లు అయిపోతే కన్నికవుతుంది. బాగా కొట్టి నీట్గా. మామూలుగా ఇంకా సార్ మధ్యాహ్నం చెప్పినాడు కదా, మధ్యాహ్నం పోయి మరి తీసుకొని వస్తాను ఆర్గానిక్, అది యాప్ మందు వేస్తాను పోయి. ఫ్రెండ్స్
ఇంటికి వేసుకున్నాము ఇవి, అంటే 4 సార్లు ముడత వచ్చింది అంతా, దానికనే మందు కొడదామని కొడుతున్నాము. మామూలు అక్కడ అంతా ఒక్క తోట, ఇదంతా తోటలో వచ్చి కావులు ఉన్నాం మేము. ఇక్కడ వచ్చి అక్కడ తోటలో చూసుకుంటే మిరప చేసుకుంటూ ఉంటాం మేము. అంతే, ఇంట్లో వరకు వాళ్ళు కొద్దిగా ఆర్గానిక్ వస్తువులతోనే చేయాలని. ఇది క్యారెట్. అవునా? అంటే ఇంకా ఈ ఎండ అనేది చాలా ఎక్కువ ఉంది కదా, ఈ కాయలకి అది చూపిస్తా. ఇన్ని కాయలు ఉండవు కదా, ఎండకి ఆటకి అది నీళ్ళు అనేది బాగా దండుకుంటే బాగుంటుంది అన్నమాట. నీళ్ళు కానీ బాగా బలంగా ఇడాలండి. డ్రిప్కి ఇస్తాం కదా, బీన్సా ఉందా? అన్నీ ఇంటికేనండి మేము వేసేదంతా. ఓనర్లకి మేడము అడుగుతుంది, పంపించాలి మా మేడము. బీన్స్, టమోటా చెట్టు చూడేదా ఇట్లుండాల చిన్నలక్క అంతా ముడికొచ్చింది. టమాటా చెట్లు అన్నీ ఇంకా మేము మొత్తం. మా స్వామి ఎలా మందు కొడుతున్నాడు. చూడు, 1 2 3 4 సార్లు. అక్కడ లేదు, అక్కడ నాటాల మళ్ళీ. ఇది బీన్స్. ఇట్లా వచ్చింది ముడత. అందుకనే ఇంట్లోకైనా కానీ ముడత వస్తే ఇట్లా ఉంటే బాగుండదు కదా. చెట్టు బాగా ఇట్లా ఉండాల, ఇంటికి బాగుండాల. ఉండాలి. హాయ్ అండి, ఇది రాగి. ఆడాడాడ మేమే ఇడుచుకున్నాము. ఇంట్లోకి అవుతాయని రాగులు. రాగి దెబ్బ ఇది. చిన్ని టమాటాలు ఇవి, చిన్నవి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మా కల్లా మేము చిన్ని టమాటాలు అంటాం. వీటిని డ్రా మునక్కాయలు అంటారు. తెలిసిన పేర్లో కొద్దిగా తెలిసిన వరకు చెప్తాం, తెలీదు కదా. చిన్ని టమాటాలు అంతే. మా మేడం చాలా ఇష్టం ఇవంటే, అందుకే అట్లే ఇడిచినాము చెట్టుని. పువ్వ కాయ ఎంత పడుతుంది, బాగా ఉత్తవే తింటారు ఇటుకొస్తే. బా ఫుల్ ప్రైజర్ పెట్టుకో. నువ్వే కొనుక్కొచ్చి నువ్వే చేసి ఓన్ లెక్క చేస్తావు. మేడం వాళ్ళు కదా ఇచ్చేది. అంటే పక్కకి ఇంకా వేస్ట్ అవుతుంది కదా ముందని. ఏం వేస్ట్ కాదు, చెట్టు బుడుం కడవన్నా బలం ఉంటుంది బాగా. చెట్టు బాగా ప్రైజర్ మీద కొడితే చెట్టు మొత్తం రౌండ్కి తిరుగుతుంది. మామూలుగా అయితే ఈ రెండు జాల్లో రిలయన్స్కి ఇచ్చాకి, ఈ 2 జాలు మనం యూజ్ చేసేకి. ఇది ఆర్గానిక్ అనమాట. కాదు, ఈ రెండు ఇది బ్యాడ్గి. అక్కడ అవి 2 4, అక్కడ 2 సార్లు రిలయన్స్కి ఇచ్చేటివి. అందుకే ప్రతిదీ ముడత వచ్చింది కాబట్టి ప్రతి చెట్టు కొట్టాల్సిందే. ఎంత 4 దినాలకు ఒకసారి ఖచ్చితంగా కొట్టాలి, లేకుంటే ముడత అనేది కంట్రోల్ కాదు. మామూలుగా ముల్లంగి కదా ఇది. ముల్లంగి ఆ రోజు భలే ఉండే. అంత లావు, ఒకటి 3/4 కేజీ ఉన్నాయి. ఒక్కోటి కేజీ ఉన్నాయి. కేజీ పైన ఉంటాయి. దీంట్లో కూడా లావు అవుతున్నాయి కొద్దిగా. ఇంకో 4 దినాలు పోతే కనిపిస్తాయి లావు. హోట వరకు పెట్టినాను. మేడం వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ఇవన్నీ అవుతాయి అంటావా? మనం పక్కకు కానీ మేడం వాళ్ళకి పోతే ఎన్ని పోవచ్చు, ఎన్ని కేజీలు పోవచ్చు. ఏంటివి దీంట్లో
బ్యాడిగి మిరకాయలా వాళ్ళకి పోతే వాళ్ళు అంతగా ఏం తినరు కదా వంటలు చేసుకొని మామూలుగా ఈ మొత్తం అన్ని 2.5 జాలు బ్యాడికి కదా. 2.5 సాల అంటే మేడం మినిమం ఇది ఏం లేదన్నా సుమారుగా అయితే ఇంకా మీ ఎక్కువ చెప్పలేం. మన మేడం వేరే వాళ్ళకి కానీ ఇస్తుంది. మా మేడం మంచిదండి. కరుపు చిత్తనాలు ఇవి వేసుకున్నాం మేము ఇంటికాడ. పిల్లలకి సెలవులు ఇస్తారు కదా, ఇంటికి వస్తారని వాళ్ళ చిత్తలకి ఇత్తనాలు కాయాలని కొద్దిగా పనులు అవి తోట ఎట్లా తోటలోనే ఉంటాం కదా, పని చేసుకుంటా కొన్ని ఇత్తనాలు వేసుకుంటే అవి అవుతాయని వేసినామండి. పిల్లలకి ఇంక సెలవులు ఇస్తారు కదా, ఇంకో 10 దినాలు ఉంటే వస్తారు ఇంటికి. అంతలేకే రావు, అయినా 1.5 ఇంటికి అంటారు కాబట్టి కొద్దిగా వచ్చిన పండ్లు గిన్నెలు ఏమన్నా కాసినా తింటారు. ఎంత బాగా వచ్చింది అది, బాగా వచ్చినాయి. ఇంకా ఫస్ట్ ఇంకా 1 2 ఆడొకటి కానీ వస్తున్నాయి. ఈ చెట్టుకి మాత్రమే ఒక 4 ఉన్నాయి, బాగున్నాయి. మనము షార్ట్ వీడియోలు ఒక్కటే తీస్తే కాదు, లెంత్ వీడియోలు కానీ తీసి పెడితే బాగుంటుందని అనే దానికోసమే మనము పెట్టాల్సింది అనమాట. మనకు తెలిసి షార్ట్ వీడియోలు తీసి పెడుతున్నాము, కానీ ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టండి అని అంటున్నారు, కామెంట్ చేసి చెప్తున్నారు. అందుకనే లెంత్ వీడియో తీస్తున్నామండి. మామూలు తోటలోనే ఉంటాము కదా, ఏం పని చేసుకుంటుంటాము. ఇంకా మేడం వాళ్ళకి కానీ వీడియోలు తీసి పెడుతుంటాము, ఇంకంతా నిమ్మట్లో ఉండేటివన్నీ ఇంకా పెట్టాల్సిందే మరి. అట్లానే యూజ్ అవుతాయి. వాళ్ళకి ఏమన్నా సమాధానం ప్రతి ఒక్కటి వీడియో తీసి వాళ్ళకి ఖచ్చితంగా అయితే వీడియో తీసి వాళ్ళకి చూపిస్తుండాలా, వాళ్ళకి పెడుతుండాలా. వాళ్ళకి ఖచ్చితంగా ఈ మందు కొట్టేది, మనం మందు ఎట్లా వేసేది, ఎట్లా కలిపేది అన్నీ తీసి వీడియో పెట్టండి అని అంటారు వాళ్ళు. ఇంకా అట్లనే తీసి పెడుతుంటాం కదా, దానికి కొద్దిగా క్లారిటీగా నీట్గా తీసి పెడదాము, ఫుల్ వీడియోలు తీద్దాము అని స్టార్ట్ చేసినాము. ఫుల్ వీడియోలు దానికి బాగా ఫుల్ ఇడుచుకొనిరా, అది ఫుల్గా వచ్చింది ముడతా. దానికి బాగా ఫుల్ ప్రైజర్ పెట్టుకో. ఇట్లా ఉందిలే ఆడ సాలాల్లో కన్నికి తీసేసినాం. లేదు, ఇవన్నీ పోయినాయి. మిరప చెట్లు అన్నీ కొన్ని చనిపోయినాయి, తెచ్చి మళ్ళీ పెట్టండి అంటున్నారు. నార తీసుకొని రావాలా మిషన్ రే. సోమవారం పోదురు అన్నాడు కదా మిషన్కి, సోమవారం మా సుజాత అప్పటి నుంచి కలుపు తీసుకుంటే ఉండవా ఇంక నువ్వు? ఎండ కాదు, ఇంకా సాలరా ఇంక పోదాం ఇంటికి. అవునులే, మరి ఆయాలకు వచ్చి ఇంకా తీసుకుందువు కలుపు. ఏమన్నా టీకి తాగదు రా, ఇంక పోంరా. మరి నాకు తలకాయ వస్తుంది అంటావు రాయే నీవు, ఇంకా తీసుకుగాని ఇంక రా. ఎండ చూడు ఎట్లుండదు, చాలా మోపు ఉంది ఎండ. రా పోరా. మొత్తం ఎన్ని ఏకము 1.5 జాలు వెళ్ళావుగా పొద్దుటి నుంచి. బాగా తేమ బాగుందిలే అట్లయితే. అప్పుడు కారు వచ్చి అంటే కదా, ఆ కారు మన సార్ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు పక్కన చేను వాళ్ళు. కాదు సార్ కాదులే, సార్ వాళ్ళే వచ్చి ఇంటికి. మనం పని చేసుకుంటూ ఉంటాం, మనం అమ్ముకుంటామా? అంతే వాళ్ళు చెప్ప పెట్టుకుంటూ వచ్చినా మనం పని చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి అవన్నీ ఏం దిగులు ఏం లేవు.
మన పని మనం పర్ఫెక్ట్ చేసుకున్నామంటే ఇంకా వాళ్ళు కూడా బాగా చేస్తున్నారులే అంటారు, ఎవరేమనరు ఇట్లా. కెమెరాలో కూడా నీకు చూసారు అంతే, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. అంతే. వాళ్ళు బిజీలో ఉంటారు, వాళ్ళు డాక్టర్లు కదా, ఒకరు ఇంజనీర్ ఒక డాక్టర్ కదా, వాళ్ళ పని వాళ్ళకి దండుకుంటుంది, మన పని మనకి దండుకుంటుంది. మరి ఏమంటే వాళ్ళు ఇంకా మామూలుగా అయితే ఇంక ముందు ఆర్గానికే కొట్టంటారు. ఈ ఆర్గానిక్లోనే ఇది ఈ మిరపలను ఈ ముడత పోవాలంటే ఈ ముడత పోవాలంటే ఆర్గానిక్ మాటిందు బాగా పెద్ద పెద్ద మందులే కొట్టాలి వీటికి. ఇంటి ముందర చోకేసుకి చెండుపూల చెట్లు వేసినాం మేము అన్నీ. ఇది బొప్పాయి చెట్టు, చెండుపూనార, తురుకు చెండుపూల చెట్లు ఇవి. మొన్న గుండు మల్లెలు కొమ్మికొచ్చి నాటినాను, చిగురు రాలేదు ఇంకా. ఆడ కరేపాకు చెట్టు. ఉండండి, కరేపాకు చెట్టు. ఓడగానే వచ్చేది గేట్ అండి. ఓనర్లు వస్తే ఆ గేట్ నుంచి వస్తారు. 2-3 సార్లు కారు అటుకే వచ్చిపోయింది. మా సారే అనుకున్నాము, మా సార్ కాదు, వేరే వాళ్ళు వచ్చి తిప్పుకొని పోయినారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.